హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రభుత్వ కార్యాలయం నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. 10th పాస్ అయితే చాలు ఈ యొక్క పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ అప్లికేషన్ పెడితే చాలన్నమాట. మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి రీసెంట్గానే రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి May 15th అయితే మనకి రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏజ్ లిమిట్ అయితే చూసుకున్నట్లయితే మనకి మినిమం 18 years అయితే ఉండాలి. మ్యాక్సిమం 46 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉంటాయన్నమాట. 1/7/2024 నాటికి మనకి 18 నుంచి 46 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. SC ST వాళ్ళకి, BC EWS వాళ్ళకైతే 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ అయితే ఉంటాయి. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి వేకెన్సీస్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే వివిధ డిపార్ట్మెంట్లలో అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి అప్లై చేసుకోదగిన పోస్టులు అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకున్నటువంటి పోస్టుల గురించి మనమైతే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడు చూసుకున్నట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు సంబంధించి 2 అయితే వేకెన్సీస్ ఉన్నాయి కదండి. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మన డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. దాంతోపాటు మనకి కంప్యూటర్ అప్లికేషన్స్ అయితే డిప్లొమాలు అయితే చదివినట్లయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి డిగ్రీ అర్హతతో ఉన్న పోస్టులకు వచ్చేసి మనకి 19,500 అయితే మనకి శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఆఫీస్ సబార్డినేట్ స్టాఫ్కి సంబంధించి మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే 10th క్లాస్ అయితే పాస్ అయ్యి ఉండాలి. 10th క్లాస్ పాస్ అయినట్లయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. మనకి 15,600 అయితే పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు వచ్చేసి మనకి డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి. దాంతోపాటు మనకి ఒక స్టెనోగ్రాఫర్కి సంబంధించి మనకి నాలెడ్జ్ అయితే ఉండాలి. మనకి ఒక డిగ్రీ అర్హతతో కాబట్టి మనకి శాలరీస్ వచ్చేసి 19,500 అయితే పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ సబార్డినేట్ స్టాఫ్కి సంబంధించి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి 3 అయితే వేకెన్సీస్ ఉన్నాయి కదండి. మనకి ఒక పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే 10th క్లాస్ పాస్ అయినా దాని ఈక్వాలిటీ క్వాలిఫికేషన్ ఉన్న ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. 15,600 అయితే మనకి పే చేయడం జరుగుతుంది. వివిధ రకాల పోస్టులు అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి 4 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి డిగ్రీతో పాటు మనకి ఒక MLT అలాగే DML BSc చేసినట్లయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. 19,500 అయితే పే చేయడం జరుగుతుంది. అలాగే మనకి రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. థియేటర్ అసిస్టెంట్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టులు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే వాటికి కూడా అయితే అప్లై చేసుకోండి. ఒక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చూసుకొని ఏ ఒక్క పోస్టులకు అర్హులైతారో వాటికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎలా అప్లై చేసుకోవాలి అంటే అప్లికేషన్స్ అయితే మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క వెబ్సైట్ ఇచ్చారు కదండి, ఈ యొక్క వెబ్సైట్ని విజిట్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చారు చూడండి, అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా అయితే మనము ఫిలప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫిలప్ చేసుకొని కింద సిగ్నేచర్ చేసుకొని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్స్తో పాటు మనము ఈ యొక్క ఏ అప్లికేషన్స్ మనం ఏ యొక్క సర్టిఫికేట్స్ని సబ్మిట్ చేయాలి అనేది కూడా ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. SSC మార్క్స్ మెమో, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అలాగే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ సంబంధించిన సర్టిఫికేట్, ఇంటర్మీడియట్, అలాగే మనకి 10+2 ఎగ్జామినేషన్ సర్టిఫికేట్స్, అలాగే మనకి ఒక క్యాస్ట్ సర్టిఫికేట్స్, అలా మనం అన్ని సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయవలసి ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు ఒరిజినల్ జిరాక్స్ కూడా తీసుకెళ్ళినట్లయితే మీకు ఒక అప్లికేషన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇంటర్వ్యూ కూడా చేయబడుతుంది. కాబట్టి మీరు ఒరిజినల్ జిరాక్స్ కూడా తీసుకెళ్తే మీకు అయితే బెనిఫిట్గా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 22 May వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయవచ్చు అనమాట. ఓకేనా, ఎవరైనా మిస్ చేసుకోకండి. మంచి నోటిఫికేషన్.
ఓకేనా. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఇక్కడైతే చూడండి మనకి ఏ ఒక పోస్టులకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చూసుకొని ఏ ఒక పోస్టులకి అయితే మీరు అర్హులవుతారో ఆ ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. అలాగే కింద వాట్సాప్ ఛానల్ వాట్సాప్ గ్రూప్ లింక్స్ అయితే ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.